తమిళ చూసారు కదా, కేటీ స్క్రీన్ ప్రజెన్స్ ఈజ్ ఎనఫ్ అని పెట్టాను. ఎందుకు పెట్టానంటే రీసెంట్గా మన జరిగినటువంటి జాతిరత్నాలు, కుకింగ్ విత్ జాతిరత్నాలు షోలో కానీ, రీసెంట్గా వచ్చిన ప్రోమోలో కానీ మనకి కళ్యాణ్ తనుజ మాట్లాడుకోనట్టుగా కనిపించింది. ఐ కాంటాక్ట్ కూడా ఇచ్చుకోనట్టుగా కనిపించింది. జస్ట్ ఆ ఒక్క సినారియోని పట్టుకొని అడ్డమైనటువంటి నెరేషన్స్ స్టార్ట్ చేశారు. కళ్యాణ్ తనుజ మాట్లాడుకోవట్లేదన్నా, కళ్యాణ్ తనుజ విడిపోయారు, కళ్యాణ్ తనుజ మీద ఏదో జరిగింది, ఏదో ఇష్యూస్ జరిగినాయి అని చెప్పి. వెనకటికి ఓ సామెత ఉండేది, ఏమని, కోడిగుడ్డు మీద ఈకలు బీగుతున్నారని చెప్పి. వీళ్ళు అప్డేటెడ్ వర్షన్ అనమాట. కోడిగుడ్డు పగలగొట్టి దాని సొనలో కూడా ఈకలు బీగుతారు. దాని సొన ఉంటుంది కదా, దానికి కూడా ఈకలు బీగుతున్నారు ఈ హేటర్స్. ఈ హేటర్స్ ఎలా ఉన్నారంటే వీళ్ళు మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మన కేటీ మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదేమో, వాళ్ళిద్దరు కలవట్లేదేమో, వాళ్ళిద్దరికి మధ్య ఏదో జరిగిందేమో, విడిపోయారేమో అని చెప్పి వాళ్ళు కూడా పిచ్చి పిచ్చి నెరేషన్స్ అన్నీ, పిచ్చి పిచ్చి థాట్స్ అన్నీ పెట్టుకొని డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఈ మధ్య కొన్ని స్టేటస్ల కింద కొన్ని కామెంట్లు చూస్తుంటే అది అర్థమైంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కింద హేటర్ సంగతి వదిలేయండి, పక్కన పడేయండి. మన కేటీ ఫ్యాన్స్కి ఏమైందండి? అరే బాబు, వాళ్ళు ఉన్నారు, అలాగా ఐ కాంటాక్ట్ కూడా ఇచ్చుకోకుండా ఉన్నారంటే దాని వెనకాల పరిస్థితి ఆలోచించద్దా? వాళ్ళు నిజంగా కలిసి కూర్చొని నవ్వుతూ మాట్లాడితే చూసి ఓర్చుకునే కళ్ళు ఉన్నాయా? కామెంట్లు పెట్టని వేళ్ళు ఉన్నాయా? బూతులు మాట్లాడే నోర్లు ఉన్నాయా? పిచ్చి పిచ్చి స్టోరీస్ క్రియేట్ చేయని బ్రెయిన్స్ ఉన్నాయా? ఏం లేవు చెప్పండి, ఏం లేవు చెప్పండి నాకు. మరి ఇంత జరుగుతుంటే, సీజన్ అయిపోయినా ఇన్ని నెలల తర్వాత కూడా ఇంకా పడి ఏడుస్తుంటే వాళ్ళు అలాగకపోతే ఇంకెలా ఉంటారు? వాళ్ళంతా ఓపెన్గా మాట్లాడుకునే పరిస్థితి మనం చాలామంది హేటర్స్ క్రియేట్ చేశారా ఏమన్నా? ఎందుకు ఆలోచించలేకపోతారు? ఎందుకు డిప్రెషన్లోకి వెళ్తున్నారు మీరు? ఎందుకు డిప్రెస్ అవుతున్నారు? మీలో మీరు నలిగిపోతున్నారు, మీలో మీరు పిసికేసుకుంటున్నారు. ఎందుకు అర్థం కావడంలా? వాళ్ళు బాగున్నారనే క్లారిటీ మనకి ఎందుకు లేదు? వాళ్ళ మీద మనకు నమ్మకం లేదా? అరే బీబీ ఉత్సవంలో అంతమంది ముందు నేను నీతో జీవితాంతం ఉంటానని చెప్పి వేలుకు రింగు దొరికింది. అంటే నేను నీ జీవితాంతం నీతో ఉంటానని చెప్పినది టెలికాస్ట్ చేయకపోయినప్పటికీ మనకైతే తెలుసు కదా ఆ మాట చెప్పిందని. మరి అంత మాట చెప్పిన అమ్మాయి ఎలా వదిలేస్తుంది? అలాగా నాకు అర్థం కాదు. తన మీద నమ్మకం లేదా? తనుజ మీద నమ్మకం లేదా? కళ్యాణ్ మీద నమ్మకం లేదా? వాళ్ళ బాండ్ని హౌస్లో చూసిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారా? మీరు ఇలాగ అజంప్షన్ చేసుకుంటున్నారా? కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ చెప్తున్నాను, ఇండివిజువల్ ఫ్యాన్స్ బాగానే ఉన్నారు, హేటర్స్ బాగానే ఉన్నారు, మ్యూచువల్ ఫ్యాన్స్ నలిగిపోతున్నారు. నాకు అది నచ్చట్లా, అస్సలు నచ్చట్లా. వాళ్ళిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ చాలు, వాళ్ళు మాట్లాడుకోకపోయినా అవసరం లేదు. వాళ్ళు అలా మన కెమెరా ముందు వాళ్ళు అలా ఉంటారు అంతే. బ్యాక్ సైడ్ అంతా బాగుంది. ఈ నమ్మకం మీకు ఉండాలి వాళ్ళిద్దరి మీద. నమ్మండి, వాళ్ళిద్దరిని నమ్మండి. వాళ్ళిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ని చూసి సంతోషపడండి చాలు. టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి బయటికి. అర్థమైందా? దయచేసి నలిగిపోకండి, డిప్రెస్ అవ్వకండి, ఓకేనా? ఈ మాట చెప్దామని వీడియో చేస్తున్నాను. చాలా చూసాను ఇలాంటివి, అందుకే చెప్తున్నాను. అర్థమైందా?